అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజ్జీస్ ఆథెంటిక్ కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే తెలంగాణ స్టైల్ ఉల్లిపోరక కోడి వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవర్తో ఈ చికెన్ వేపుడు చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా రుచికరమైన ఉల్లిపోరక కోడి వేపుడు ఎలా చేయాలో చూద్దాం. అరకిలో చికెన్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. శుభ్రంగా వాటిని ఒక 3-4 నీళ్ళల్లో కడిగేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. కొంచెం అంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, వాటన్నిటిని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ కోసం ఒక 20 నిమిషాలు పెట్టుకోవాలి. ఈ చికెన్ వేపుడు అనేది నేను ఏమాత్రం నీళ్లు ఉపయోగించడం లేదు. నీళ్లు పోయకుండానే ఈ వేపుడిని తయారు చేస్తున్నాను. 2 రెబ్బల కరివేపాకు, ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, ఉల్లిపోరక. ఈ ఉల్లిపోరకని ఉల్లి వేరుగా కట్ చేసి పెట్టుకోవాలి. గ్రీన్స్ని కూడా వేరుగా సపరేట్గా కట్ చేసి మంచిగా నీళ్ళలో వాష్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒక థిక్ ప్యాన్ తీసుకొని ఒక కడాయి తీసుకోవాలి. దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసేసుకోండి. దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం కరివేపాకు వేయగానే మూత పెట్టి కవర్ చేయండి. అవి అలా చక్కగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కొంచెం వేయించండి. చిటికెడు పసుపు, దాంట్లో ఆల్రెడీ మ్యారినేషన్లో పసుపు ఉంది కాబట్టి ఎక్కువ పసుపు కాకుండా కొంచెం అంత వేసుకుంటే సరిపోతుంది. దాంట్లోకి ఇప్పుడు నానబెట్టినటువంటి చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని వేసి కొంచెం మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఫ్రై చేయాలి. కాసేపు మూత పెట్టండి. మూత పెట్టేసి ఫ్రై చేస్తే దాంట్లో నీళ్లు ఊరుతాయి కాబట్టి అలా మళ్ళీ ఒకసారి కొంచెం మంచిగా కలుపుకోవాలి చికెన్ని. ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళు ఏవైతే ఊజ్ అవుట్ అవుతాయి కదా అప్పటి వరకు దాన్ని ఉడికించుకోవాలి. ఎందుకంటే నీళ్ళు వేయడం లేదు కాబట్టి దాంట్లోనే నీళ్ళు అనేది ఊరుతాయి. ఆ నీళ్ళతోనే చికెన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక రుచికి సరిపడ కారం, నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేశాను. 2 టీ స్పూన్ల ధనియాల పౌడరు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు కొంచెం అలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటకుండా. ఇలా రెడీ అయిపోయింది. నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకొని, అలాగే నల్ల మిరియాలది క్రష్ చేసిన నల్ల మిరియాలు వీటిని చక్కగా 1 నిమిషం పాటు కొంచెం మంచిగా కలుపుకోవాలి. అంతే, చికెన్ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపోరకాయలో ఏదైతే ఉల్లి ఉంది కదా, తెల్ల ఉల్లి, దాన్ని వేసేసి 1-2 నిమిషం పాటు దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేయాలి. వాటిని మెత్తగా అయ్యేంత వరకు ఉంచకూడదు, కొంచెం క్రంచీగా ఉండాలి, చాలా టేస్టీ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్న గ్రీన్ ఉల్లి ఏదైతే ఉందో అది వేసేసుకొని అది 1 నిమిషం పాటు దాన్ని కొంచెం ఫ్రై చేసుకొని అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసేయండి.
ఇప్పుడు చికెన్ని వేడి చికెన్ని సర్వ్ చేయండి. ఇలా చాలా ఈజీగా మరియు టేస్టీగా ఉల్లి పోర్క కోడి వేపుడు తయారైంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సుజీస్ ఆథెంటిక్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త రుచికరమైన రెసిపీతో త్వరలో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు.